వాళ్ళు రైతులకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతే దాన్ని మీ ప్రభుత్వం వచ్చినాక చెల్లించినటువంటి సిచ్యువేషన్. అలాగే వ్యవసాయ వృద్ధి రేటు పెరిగింది. దీంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాము. అలాగే పంటల బీమాకు సంబంధించి కూడా 3 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించకుండా మోసం చేశారని చెప్పేసి ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు మీరు ప్రీమియం ఎత్తేసారని చెప్పేసి ఆయన కూడా మొన్న మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఏంటి అసలు, అంటే మీరు రైతులకు ఏమీ చేయట్లేదా, చేయకుండానే వృద్ధి రేటు పెరుగుతోంది, అసలు ఏంటి? సార్ రాజు గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి ఇతర సభ్యులకు మరియు ప్రైమ్ లైన్ వీక్షకులకు కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్, రైతుల గురించి, రైతులను రాజుగా చూడాలనుకున్నటువంటి కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు తెలుసు, అలాగే రైతులకు తెలుసు సార్. లబ్ధి పొందుతున్నటువంటి ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సబ్సిడీలు కావచ్చు, అలాగే ప్రోత్సాహాలు కావచ్చు, ఇవన్నీ కూడా పొందుతున్నటువంటి రైతులందరికీ కూడా వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి సంతోషాన్ని చూసే చెప్పొచ్చు సార్. నిన్న ముందు దఫా 7,000 నిన్న మళ్ళీ ఇంకొక 7,000 జమ చేయడం అంటే 14,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో పడినటువంటి పరిస్థితి సంవత్సరానికి. కానీ వీళ్ళు చెప్పేది పాత బకాయిలు పెట్టేసి వెళ్ళిపోతారు సార్ వైసీపీ వాళ్ళు. అంటే నిన్న రోజా గారు ఒక మాట అన్నారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అవినీతి మరియు అవిభక్త వైఎస్ఆర్సీపీ పార్టీ, అవినీతి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అవిభక్త కవల లాంటి సార్, వాటిని విడదీయలేము. అంటే రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు బకాయి కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు అంటే వాటికి ఉన్నటువంటి అవినీతి అవినాభావ సంబంధానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి బలాన్ని చూడొచ్చు సార్ అక్కడ. అంటే రైతులకు కూడా ద్రోహం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. నిజంగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అన్నారు, గతంలో పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్టులకే ఇవాళ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, అలాంటప్పుడు రైతులకు ఎందుకు చేయరు అనేసి అంటారు సార్. కానీ రైతులు బాగు కోసం కానీ, రైతుల యొక్క సంస్కరణల కోసం కానీ కూటమి ప్రభుత్వం ఈ రోజు అహర్నిశలు కష్టపడుతూ ఉంది. అలాగే కొత్త పంచ సూత్రాలతో ముందుకు వస్తూ ఇంకా వ్యవసాయంలో కూడా ఒక వరి మాత్రమే, ఒక చెరుకు మాత్రమే ఇలాంటి ఒక్కటే పండించడం కాకుండా అనేక మార్పులు తీసుకొస్తూ వాళ్ళకి కావలసినటువంటి ప్రతి ఏర్పాట్లను చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా ఫీల్డ్ కి వెళ్ళి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి లాగా హెలికాప్టర్లు వేసుకుని గాల్లో తిరిగి గాలి మాటలు చెప్పలేదు సార్. నిజంగా గతాన్ని దృష్టిలో పెట్టుకుని అరెస్టులు చెయ్యాలి అంటే కనుక ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సార్. కూటమి ప్రభుత్వం రాకముందు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోతే ప్రతి కుటుంబానికి కూడా 1,00,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి ఉదారమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. అలాంటి మీటింగ్లు జరిగిన, అనేక సభలు జరిగినటువంటి సందర్భంలో అనేక మంది రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి. అలాంటి టైంలో వాళ్ళు ఏ విధంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు, అలాంటిది మళ్ళీ పునరావృతం కాకూడదు. ప్రతి దాంట్లోని సంస్కరణ తీసుకొని రావాలి. రైతులు అమాయకంగా పండించిన పంటే మూసపోయిన పద్ధతిలో పండించడం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళకి ఎలాగైనా సరే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని, సైంటిఫిక్ గా ఉన్నటువంటి అనేక మనకి హైబ్రిడ్ గురించి కావచ్చు, అలాగే ప్రకృతి వ్యవసాయం గురించి కావచ్చు, ఇవన్నీ కూడా అనేక ప్రోత్సాహాలు అందించాలి, రైతులని ఆదుకోవాలి అని కూటమి ప్రభుత్వం ఒక యజ్ఞంలా చేస్తుంది సార్. ఒక మహాయజ్ఞంలా చేస్తుంటే, ఋషులు ఇది వరకు మహాయజ్ఞం చేస్తుంటే అక్కడ అసురులు వచ్చి అందులో నానా చెత్త వేసే వాళ్ళంట. అలాగే తయారయ్యారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సార్. ఎందుకంటే మలమూత్రాలు పోసేవారట అందులో. అలాగే తయారయ్యారు వాళ్ళ సంస్కరణలు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే వీళ్ళు అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా మేడం ఇక్కడ కృష్ణవేర్ గారు, కృష్ణవేర్ గారు ఇక్కడ ఏంటంటే మేడం ఒకటి ధాన్యం, మేడం ఇంకో పాయింట్ కూడా మేడం ఒకటి పాయింట్ సార్ ఇక్కడ ధాన్యం కొనుగోలుకు సంబంధించి వాట్సాప్ ద్వారా హాయ్ అని పెడితే చాలు. చెప్పండి. నాయకులు కూడా చెప్పండి మేడం. ఒక దోపిడీ చేశారు సార్. ఇక్కడ అనేక మంది రైతులు మా దగ్గర వాపోయినటువంటి పరిస్థితి. రైతుల దగ్గర నుంచి ధాన్యం కొని వీళ్ళు అడ్రస్ లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఇవాళ కూటమి ప్రభుత్వం అలా చేయట్లేదు. ధాన్యం తోలినటువంటి 24 గంటల నుంచి 4 గంటల లోపలనే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితి.
రైతులకు చెప్పులు అరిగిపోయేస్తారు వీళ్ళ చుట్టూరు తిరగడం కోసం. రైతులకు ద్రోహం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ పచ్చ కండువాలు వేసుకొని, ఇవాళ గ్రీన్ కండువాలు వేసుకొని ఈ రోజు రైతుల మధ్యకి వెళ్ళిపో, రైతులకి ఏదో ఉద్ధరించేసాము మేము గతంలో చేసేస్తామని చెప్తే ఒక రైతు బిడ్డగా సహించేటువంటి పరిస్థితి లేదు సార్. రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్ని కష్టాలు పడతారని చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిగా ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ప్రతి సంస్కరణని కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము ఏసీ రూమ్ లో కూర్చుని పూర్తిగా రైతులకి చేరట్లేదు అంటే కనుక దాని గురించి కూటమి ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి రూపాయి కూడా రైతులకు చేరే విధంగా పనిచేయడానికైతే మాత్రం కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా వెనకాడేటువంటి పరిస్థితి లేదు సార్. ఓకే మేడం, ఈరోజు పౌర సరఫరాల శాఖ సంబంధించి మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మంత్రిగా ఉన్నారు. నిన్న కూడా చూశాను, వాట్సాప్కి జస్ట్ హాయ్ అని పెడితే 20 కిలోమీటర్ల లోపల మిల్లుల వద్దే ఈ ధాన్యం సేకరిస్తాం, 4 గంటల లోపల కొనుగోలు డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి సిచ్యువేషన్. అలాగే ఫిర్యాదులు ఏమైనా చేయాలి అంటే క్యూఆర్ కోడ్ని ఇచ్చేశారు, ఏదైనా ఉండాలి అంటే పారదర్శకతతోటి ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ ప్రభుత్వం మీద అనుమానాలు, లేకపోతే నిజంగా మీరు ఏం చేయలేదు అనుకుంటే చెక్ చేయొచ్చు, హాయ్ అని పెట్టి ధాన్యం తీసుకెళ్తే కొనకపోతే దాన్ని ఇష్యూ చేయొచ్చు, రైతుల్లో పెట్టొచ్చు. అలాగే క్యూఆర్ కోడ్కి సమస్యలు ఏమైనా ఉంటే పంపించవచ్చు, పరిష్కరించకపోతే అప్పుడు ప్రశ్నించవచ్చు. కానీ అలాంటి ప్రయత్నాలు చేయకుండా కేవలం ఏదో విమర్శలతోటే కాలం గడిపేటువంటి ప్రయత్నం, మీ మీద నిందలు మోపేటువంటి ప్రయత్నం జరుగుతుంది, ఏమంటారు? సార్ ఎన్ని నిందలు వేసినప్పటికీ కూడా మీరే చెప్పారు సార్, పౌర శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ గారి నిన్న ఆ నెంబర్ పెట్టడం, ఆ నెంబర్ కూడా బయట వైరల్ అవడం, న్యూస్ లో కూడా టెలికాస్ట్ అవుతుంది. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారే పెట్టచ్చు, మీరు పెట్టండి. నిజంగా మా కూటమి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వకుండా అక్కడ పని చెయ్యట్లేదు అంటే మీరే పెట్టొచ్చు తీసుకుని వచ్చి. ఇంత ట్రాన్స్పరెంట్ గా ఇవాళ టెక్నాలజీని అందుపుచ్చుకొని ప్రతి ఒక్కరి ఇంట్లోని స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ నుంచి హాయ్ అండ్ మెసేజ్ పెడితే అక్కడ ఉన్నటువంటి వెంటనే వాళ్ళ ధాన్యం కొనుగోలుకి కానీ వెంటనే రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి. కానీ మీరు ఏమీ చెయ్యరు, అబద్ధాలు మాత్రం ప్రభుత్వం మీద ప్రచారం చేయడం అంటే ఒక సానుకూలమైనటువంటి దృష్టితో మా కూటమి ప్రభుత్వం మీద రాకూడదు. ఎవరికి కూడా ప్రజల్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని, ఒక విషయాన్ని నింపాలి అన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి గ్యాంగ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక తప్పుడు ప్రచారాన్ని కూడా తిప్పు కొడతాం సార్. అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఏపీలో ఇక్కడ లేదు కాబట్టే ఆ పబ్లిసిటీ తెలంగాణలో చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ సీఎం అని అరుస్తూ ఉన్నారు వాళ్ళ క్యాడర్ కి సంబంధించి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో కేసీఆర్ గారితో కలిసి ఏమైనా పోటీ చేయబోతున్నారా అన్నది కూడా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. ఏపీకి సంబంధం లేని వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వమే కలిసారు, ఏపీలో ప్రజలు కూడా చర్చించుకుంటారు ఆ విషయం గురించి. అంటే ఎంత పెద్ద నువ్వు పలుకుబడి అయినటువంటి వ్యక్తి అయినా, ఎంత అవినీతి చేసి నువ్వు ఎంత మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయినా సరే గాని వెళ్లి జడ్జి గారి ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. నువ్వు చేసినటువంటి హంగామా అంతా ప్రజల్లో బయట చూస్తారేమో తప్ప చేసినటువంటి అవినీతికి కానీ అక్రమాలకు కానీ తప్పులకు కానీ జడ్జిల ముందు చేతులు కట్టుకొని ఒక సాధారణ నేరస్తుడు ఎలా నిలబడతాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అలాగే నిలబడినటువంటి పరిస్థితి సార్. అలాగే రేపొద్దున ప్రజా కోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయిగా అలాగే నిలబడేటువంటి పరిస్థితిలోనే ఉన్నారు, అలాగే నిలబెడతారు కూడా ప్రజలు. ఓకే మేడం. హర్షవర్ధన్ గారు, ఏంటి అసలు ధాన్యం సేకరణ ప్రక్రియ సరళీకృతం చేస్తున్నాం, రైతులకి మేలు చేస్తున్నాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెబుతోంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం